హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే నా ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ చూపిస్తాను వెన్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. సో వర్క్ ఉన్నప్పుడు రొటీన్ అంతా ఎలా ఉంటుంది అనేది నేను డెఫినెట్గా ఇంకొక వీడియోలో మీ అందరితోని షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో అరౌండ్ 1 o'clock నేను బుడ్డీకి లంచ్ పెట్టేస్తాను అండ్ 2-2:30కి వాడిని పడుకోబెడతానమాట. పడుకోబెట్టిన తర్వాత ఐదర్ వర్క్ ఉంటే వర్క్ లేకపోతే ఈరోజు అయితే నేను ఏమేమి ప్లాన్ చేసుకుంటున్నానంటే నా హెయిర్ కేర్ తీసుకోవాలి అండ్ నా స్కిన్ కేర్. ఐ వాంటెడ్ టు ప్యాంపర్ మై సెల్ఫ్ అ లిటిల్ మోర్ అండ్ బుడ్డీ క్లోత్స్ అన్నీ సాగ్రిగేట్ చేసి బుడ్డీ షెల్ఫ్ అంతా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంతవరకు జరుగుతుంది ఈ వర్క్, అదంతా చూస్తూ ఉండండి. ఒక 20 minutes అలా బుడ్డికి పాటలు పాడితే వాడు పడుకుని పోయాడు. సో పడుకున్నాక ఏమనుకున్నానంటే హెయిర్ ప్యాక్ పెట్టేసుకుందాము, హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాక మిగిలిన వర్క్ చేసుకుందాము అని. సో ఫస్ట్ అయితే ఇక నేను హెయిర్ ప్యాక్ పెట్టేసుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే మెంతుల్ని ఒకరోజు రాత్రి నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మెంతులు గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం కర్డ్ యాడ్ చేసి ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ దేనికోసము అంటే ఎవరైతే ఎక్కువగా డాండ్రఫ్తో బాధపడుతున్నారో, ఎవరైతే ఎక్కువగా హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి యూజెస్ ఉంటాయి. బికాజ్ మెంతుల్లోని ఏంటి అంటే హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. హెయిర్ టిప్ టు ద రూట్స్ చాలా షైనీగా ఉంటాయి, చాలా సిల్కీగా ఉంటుంది, హెయిర్కి చాలా బలాన్ని ఇస్తుంది అండ్ డాండ్రఫ్ని పోగొడుతుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మెంతులు ప్రతి ఒక్క హెయిర్ కేర్లోనే యూజ్ అవుతుంది. అండ్ కర్డ్ మీ అందరికీ తెలిసిందే కదా, హెయిర్ని చాలా సిల్కీగా షైనీగా చేస్తూ ఉంటుంది. సో ఈ హెయిర్ ప్యాక్ మెయిన్గా డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా నేను హెయిర్కి డాండ్రఫ్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉన్నాను, అంటే కోకోనట్ ఆయిల్ అండ్ లెమన్ మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేస్తున్నానని. సో ఆ డే కంటిన్యూషన్ డేస్ అనమాట ఇదంతా. సో యా, ఇక్కడైతే హెయిర్కి ప్యాక్ అప్లై చేసేసుకుంటూ ఉన్నాను. హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత అరౌండ్ 45 minutes ఆఫ్ టైం అయితే నాకు ఉంది. సో ఈ 45 minutes ఆఫ్ టైంని నేను ఎలా యూటిలైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను, చేసేయండి. హెయిర్కి ఈ ప్యాక్ అప్లై చేయకముందే నేను ఈ ప్యాక్ అనేది ఒక 1 tablespoon పక్కకు తీసుకొని పెట్టాను. ఎందుకు అంటే ఇదే ప్యాక్ని నేను ఫేస్కి కూడా అప్లై చేస్తూ ఉన్నాను. ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేను హెయిర్కి అండ్ స్కిన్కి ఇదే ప్యాక్ యూజ్ చేశాను. ఇది ఆరేలోపు నేను ఏం చేస్తున్నాను అంటే బుడ్డీ క్లోత్స్ అన్ని సాగ్రిగేట్ చేస్తూ ఉన్నాను. సో యా, సమ్మర్లో తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ వింటర్కి వచ్చేసప్పటికి బుడ్డీకి అయితే పొట్టయిపోతున్నాయి, లేకపోతే టైట్ అయిపోతున్నాయి. సో ఇలా అవుతూ ఉంటుంది. బీయింగ్ అ మామ్ వీ షుడ్ సాగ్రిగేట్ దేర్ క్లోత్స్ బై ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్ కదా. సో నేను కూడా అదే చేస్తున్నాను. పొట్టైనవన్నీ ఒక పక్క, పొడుగైనవన్నీ ఒక పక్క, సరిపోలేనివన్నీ అసలు తీసేసి పక్కన పెడుతూ ఉన్నాను. సో యా, చాలామంది అడుగుతూ ఉన్నారండి ఈ మధ్య నాకు కామెంట్స్లో ఏంటి అంటే బుడ్డీ క్లోత్స్ ఎక్కడ తీసుకుంటారు అని. బుడ్డీ క్లోత్స్ మ్యాక్సిమం మీ అందరూ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయితే నేను ఫస్ట్ క్రైలో తీసుకుంటాను. ఒకవేళ ఫస్ట్ క్రైలో లేదు అనుకుంటే డెఫినెట్గా మ్యాక్స్ స్టోర్లోనే తీసుకుంటాను. ఒకవేళ అది కూడా క్లోజ్ అనుకుంటే ఇంట్లో యూజ్ చేసే క్లోత్స్ అంటే ఉంటాయి కదా, నైట్ వేర్ ఉంటుంది కదా, సో ఆ నైట్ వేర్ అంతా కూడా మ్యాక్సిమం హెచ్బీ కాలనీ స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకుంటాను. ఎస్ అండి, హెచ్బీ కాలనీ స్ట్రీట్ మార్కెట్లో క్లాత్ కూడా చాలా బాగానే ఉంటుంది, పర్వాలేదు. పిల్లలకి నైట్ వేర్ పర్వాలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేయాలన్నా లేకపోతే ఏదైనా అకేషనల్గా యూజ్ చేసే అవుట్ఫిట్స్ అవన్నీ కూడా మ్యాక్స్ కానీ ఫస్ట్ క్రై కానీ. సో అది ఇక్కడైతే బుడ్డీ క్లోత్స్ అన్నీ సాగ్రిగేట్ చేసేయడం అయిపోయింది. మళ్ళీ అవన్నిటిని నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను.
ఫైనల్గా బుడ్డి షెల్ఫ్ అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను ఆఫ్టర్ సాగ్రిగేటింగ్ ఆల్ హీస్ క్లోత్స్. సో ఫస్ట్ ఆ షెల్ఫ్లో లాస్ట్లో ఏముంది అంటే సాక్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత అంతా టీ షర్ట్సే మ్యాక్సిమం బుడ్డికి నేను టీ షర్ట్సే యూస్ చేస్తాను, రాదర్ దెన్ షర్ట్స్ టీ షర్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ ఫేస్ టవల్స్, నాప్కిన్స్, తర్వాత డైపర్స్, వెట్ వైప్స్, నార్మల్గా టవల్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాను. అండ్ కొత్తగా క్లోత్స్ ఉంటాయి కదా, సో ఆ క్లోత్స్ కూడా పక్కకు తీసి పెడతాను అనమాట. సో నేనైతే ఇలా అరేంజ్ చేసుకునే లోపు నా హెయిర్ ప్యాక్ కూడా అయిపోయింది. అరౌండ్ 50 మినిట్స్ ఏమో నేను ఈ వర్క్ అంతా చేశాను. సో 50 మినిట్స్కి నాకు హెయిర్ ప్యాక్ అయిపోయింది అండ్ ఫేస్ ప్యాక్ కూడా డ్రై అయిపోయింది. So coming to the point of washing your hair, I washed my hair with anti-dandruff shampoo which is from Head and Shoulders, and the conditioner is from Dove anti-hair fall conditioner. So టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే, హెయిర్ ఫాల్ ఉంది అండ్ డాండ్రఫ్ కూడా ఉంది. సో ఈ 2 ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే షాంపూ వచ్చేసి యాంటీ డాండ్రఫ్ యూస్ చేశాను అండ్ కండిషనర్ వచ్చేసి యాంటీ హెయిర్ ఫాల్. సో యా, యూ కెన్ గో విత్ వాట్ ఎవర్ షాంపూ ఆర్ వాట్ ఎవర్ కండిషనర్ యూ లైక్, బట్ నేనైతే ఇది యూస్ చేశాను అండ్ హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంది తెలుసా. మీరు చూసినట్టయితే నేను బుడ్డీ క్లోత్స్ అగ్రిగేట్ చేసేటప్పటికే బుడ్డోడు లెగిసిపోయాడు. అసలు ఆడ ఒక 15 మినిట్స్ పడుకోవడమే కష్టం అనుకోండి. అండ్ ఇక్కడైతే బుడ్డీకి ఈవినింగ్ స్నాక్గా నేను స్క్రాంబుల్డ్ ఎగ్ ఇచ్చాను. హీ లవ్స్ ఈటింగ్ స్క్రాంబుల్డ్ ఎగ్ తెలుసా, బట్ నాకే భయము బికాజ్ బుడ్డీ హ్యాస్ వెరీ పువర్ డైజెస్టివ్ సిస్టమ్, అందుకనే నాకు చాలా భయం ఇవ్వాలి అంటే. సో వాట్ ఎవర్, ఇక్కడైతే బుడ్డీకి స్నాక్ పెట్టేస్తూ ఉన్నాను. So another product which I use for my hair is Livon hair serum, which is used to remove all the tangles and make your hair silky and smoothy. And yeah, ఇంకొకటి ఏంటి అంటే 100కి 100% డాండ్రఫ్ తగ్గిపోయింది అని నేను చెప్పను, బికాస్ ఐ వాజ్ టోటలీ యూజింగ్ హోమ్ రెమెడీస్. కెమికల్ బేస్డ్ వెళ్ళాలి అని నాకు అస్సలు ఇష్టం లేదు. సో అందుకనే న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసే ఈ డాండ్రఫ్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఒక 30 to 40% డాండ్రఫ్ అయితే రిమూవ్ అయిందనే నేను చెప్పాలి. ఇదే కంటిన్యూగా చేసినట్టయితే ఒక 1 మంత్లోనే నాకు డాండ్రఫ్ తగ్గిపోతుంది. ఆ విషయం నాకు తెలుసు, అది మీకు కూడా అప్డేట్ చేస్తాను. అండ్ యా, ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ మీ అందరికీ తెలుసు కదా, అయితే బూందీ తింటాము, లేకపోతే ఇలా మిక్చర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటాము. అది మా ఆల్ టైమ్ ఫేవరెట్ బికాజ్ నాన్న నాకు ఇలా అలవాటు చేశారు. అండ్ ఎస్, ఇక్కడైతే ఇంకా ఇంట్లో చేసుకునే వర్క్స్ ఉంటాయి కదా నార్మల్గా, బట్టలు ఆరేయడం, ఆరేసిన బట్టలు తీసుకొని ఇంట్లో పెట్టడం, అవి మళ్ళీ మడత పెట్టుకోవడం, ఈ సైకిల్ అందరికీ జరుగుతూనే ఉంటుంది కదా. ఇదంతా అయ్యేలోపు అత్తయ్య నాకైతే మంచిగా కాఫీ చేసి తీసుకొచ్చారు. సో కాఫీ తాగేసి కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను బుడ్డీతో. ఇక్కడ బుడ్డిబాబు చూడండి ఎంత క్యూట్గా నడుచుకొని వస్తాడో, సచ్ అ నాటీ బాయ్. అండ్ ఇప్పుడైతే మీ అందరికీ ట్రీస్ చూపిస్తాను. సో సబ్జాస్ వేసాను కదా, సో అవైతే మొలకలు వచ్చాయండి, చిన్న చిన్న మొలకలు. అండ్ లాస్ట్ వ్లాగ్లో కొంతమంది ఏమన్నారంటే ఆ చెట్లు పాట్స్ ఉన్నాయి కదా, ఆ పాట్స్ దగ్గర చీమల మందు ఏమైనా వేయండి, చీమలు రాకుండా ఉంటాయని. సో డెఫినెట్గా చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పాట్ సగం విరిగిపోయింది. అండ్ తమలపాకు చెట్టు కూడా చిగురు వచ్చిందే తెంపేశారు. కావాలని చేసింది అయితే ఏం కాదు, మా వాచ్మ్యాన్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట. ఈ ఫ్లోర్ క్లీన్ చేసే టైంలోని ఆ చెట్టు చూసుకోకుండా లాగేశారు. ఏదైతే వచ్చిందో లీవ్స్ అవన్నీ విరిగిపోయాయి. అండ్ ఈ
రెక్టాంగిల్ది స్క్వేర్ది తీసుకొచ్చాను కదా, ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుందని. సో ఆ పాట్ కూడా కొంచెం విరిగిపోయింది. అండ్ ఇక్కడైతే మమ్మీ గోంగూర వేశారు. సో చూడాలి ఇవి ప్లాన్స్ ఎలా వస్తాయి ఏంటి అన్నది. అండ్ యా, బుడ్డి అత్తయ్య వీళ్ళిద్దరు ఆటలు మాత్రం భలే ఉంటాయి అబ్బా. ఈసారి ఎప్పుడైనా వాయిస్ ఓవర్ లేకుండా వాళ్ళిద్దరు మాటలు ఉంచేస్తాను, మీరే విందురు. అండ్ ఆడికి అన్నం పెట్టేసిన తర్వాత ఇక్కడ అత్తయ్య అయితే నాకు హెయిర్ అదే జడ వేస్తూ ఉంది. అండ్ ఇప్పుడు పడుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు సండే కదా. ఆల్మోస్ట్ టైం ఎంత అయిందో తెలుసా, నైట్ 12:35కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రేపు డెఫినెట్గా వీడియో పోస్ట్ చేయాలి కదా. అండ్ వీడియో టైమింగ్స్ మార్చానండి. మార్నింగ్ 7:30కి రావట్లేదు వీడియో, ఈవినింగ్ 3 o'clock వస్తాయి ఇప్పటి నుంచి అయితే వీడియోస్. ఆల్రెడీ నాకు తెలిసి వెడ్నెస్డే నుంచి అనుకుంటాను నేను ఈవినింగ్ 3 o'clockకే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో నోటిఫికేషన్ రాకపోయినా చెక్ చేసుకోండి, బికాజ్ యూట్యూబ్లో నోటిఫికేషన్స్ అనేవి కొంచెం తక్కువగా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి నా ఛానల్ని రెగ్యులర్గా చూడడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చింది అంటే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అనే ఆప్షన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే కొత్తగా ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఆ ఫేస్ వాష్ ఎలా యూజ్ అవుతుంది, అసలు రిజల్ట్ ఉంటుందా, దేనికి యూజ్ అవుతుంది, ఇదంతా కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.